కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు అటాక్ చేసి 28 మంది టూరిస్టులను చంపేశారు. ఇందులో టూరిజంపై ఆధారపడి బ్రతికే ఒక ముస్లిం కూడా చనిపోయాడు. దీనికి ప్రతిచర్యలు మొదలుపెట్టిన భారత్ పాకిస్తాన్ పై కొన్ని ఆంక్షలు విధించింది. ఇండస్ రివర్ సిస్టమ్ లో భాగమైన 6 నదులు ఇండస్, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నుంచి ప్రవహించే నీటిని 80% పాకిస్తాన్, 20% ఇండియా వాడుకునేలా 1960లో ట్రీటీ సైన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని భారత్ సస్పెండ్ చేసింది. ఈ నదుల నుంచి వచ్చే నీటితోనే పాకిస్తాన్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ మేజర్ గా డిపెండ్ అయ్యాయి. అసలే ఎండాకాలం. ఇప్పుడు ఈ ట్రీటీని సస్పెండ్ చేసి పాకిస్తాన్ కి నీళ్లు వదలకుండా ఆపేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నంబర్ 2, ఇండియా పాకిస్తాన్ మధ్య అట్టారీ వాహా వద్ద ల్యాండ్ బార్డర్ క్రాసింగ్ ని మే 1 నుంచి ఇండియా పూర్తిగా నిలిపివేయనుంది. నంబర్ 3, ఇండియా పాకిస్తాన్ మధ్య డిప్లొమాటిక్ స్టాఫ్ ని సగానికి తగ్గించింది. నంబర్ 4, సార్క్ వీసా ఎగ్జంప్షన్ లో భాగంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే వారి వీసాలను రద్దు చేసింది. నంబర్ 5, ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో ఉన్న అధికారులను భారత్ వదిలి పాకిస్తాన్ వెళ్లిపోవాలని సూచించింది.